మరి హ్యూమన్ రైట్స్ అలాగే మనకి కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏ సంఘటన జరిగినా కూడా ముందుండి వచ్చేటువంటి వ్యక్తి జాకీర్ గారు. సార్, ఈ సంఘటన మీద జరిగినటువంటిది మీ యొక్క శక్తి మేరకు మీరు ఎలాగా దీన్ని ప్రభుత్వ దృష్టి తీసుకోగలరు? అలాగే శాసనసభ్యులు గారికి, మరి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఏం సూచించారు? సో ఫస్ట్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ఏదైతే ఏప్రిల్ 10వ తేదీ జరిగినటువంటి సంఘటన అసలు అనుకుంటుంటే ఈ దృశ్యాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. అంతేకాక అంతా కూలి పని చేసుకునేటటువంటి వ్యక్తులు, అంతేకాక ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిద్దామని వచ్చారు. ఏదో పొగ వస్తుంది, అది ఏం జరగబోతుందో తెలీదు, ఆ లోపల ఇంట్లో ఏమున్నాయో వాళ్ళకు తెలియదు. కానీ ఒకటే, అక్కడ మానవత్వం అనేది వెల్లివిరిసింది. ఆ మానవత్వం ఏంటంటే, అరే ఏదో పొగ వస్తుంది కదా, ఆర్పుదామన్న ఆలోచనతో కొద్దిమంది ఇక్కడ రావడం జరిగింది. ఆ ఆర్పుదామని వచ్చిన వాళ్ళ పేర్లు ఏంటండి? మధు, విశ్వనాథ్ రెడ్డి, అస్లాం, మాబున్నీసా. అసలు వీళ్ళకి సంబంధమే లేదు, వీళ్ళ ఇల్లు కాదు, వీళ్ళ ప్రాంతము కాదు. కానీ వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. రావడం జరుగుతానే వెంటనే ఆ పొగ వంటుగా, ఎందుకంటే లోపల అక్కడ ఏదో విస్ఫోటనం చెందేటటువంటి పదార్థాలు ఉన్నాయని తెలియదు. కొద్దిమంది అంటున్నారు ఏదో జెల్టైన్ స్టిక్స్ అంటున్నారు. సో ఆ జెల్టైన్ స్టిక్స్ నుండి పొగ రావడం, ఎందుకంటే జెల్టైన్ స్టిక్ యొక్క స్వభావం ఏంటుంటుందంటే అది బ్లాస్ట్ అయ్యే ముందు పొగ వస్తుంది, ఆ తర్వాత ఒక్కసారిగా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. దాంతో గన్లలో వినియోగిస్తారు, బండరాళ్ళనే తుంచేసేటటువంటి ఈ యొక్క విస్ఫోటనానికి సంబంధించినటువంటి ఈ జెల్టైన్ స్టిక్ ద్వారా ఈ కుటుంబాలు పూర్తి స్థాయి నష్టపోవడమే కాకుండా ప్రాణహాని జరిగింది. చూడండి ఒక్కసారి ఇల్లంతా మొత్తం ఏ విధంగా ధ్వంసం అయిపోయిందో. ఈ ఇల్లు ఏమాత్రం నివాస యోగ్యానికి పనికిరాదు. అదేవిధంగా విస్ఫోటనం చెందినటువంటి ఇల్లు చూడండి. ఏ మాత్రం ఇక్కడ నివాస యోగ్యం అయితే కాదు హరి గారు. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళకు ప్రభుత్వం వెంటనే తక్షణం సహాయం అందివ్వకుండా దాదాపు 40 రోజులు అవుతున్నా ఎందుకు మరి వెనకేసుకో వాళ్ళు ఇంత ఆలస్యం చేస్తున్నారో తెలియదు. కలెక్టర్ గారికి అయితేనేమి, అదేవిధంగా కందికుంట వెంకటప్రసాద్ గారు ఆయన ఖచ్చితంగా సహకరిస్తారు. అందులో అనుమానం లేదు. కాకపోతే ఎందుకు ఆలస్యం జరుగుతుంది, ఇది అధికారుల నిర్లక్ష్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారులు తక్షణం స్పందించి ఏదైతే వీళ్ళకు రావాల్సినటువంటివి, ముఖ్యంగా కేవలము వీళ్ళకు రావాల్సిన డబ్బే కాదు, ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఒక్కొక్క ఇల్లు కట్టుకోవాలంటే కనీసం అంటే 40 నుంచి 50 లక్షలు కావాలి. ఆ డబ్బు కూడా వీళ్ళకి సహకరించాలి. అదేవిధంగా చాలామంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూలి పని చేసుకోవాలి. ఏ విధంగా చేసుకుంటారు? వాళ్ళు కేవలం కొద్దిగా అమౌంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటే కాదు, కనీసం అంటే వాళ్ళకు ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం దాకా వాళ్ళ యొక్క భృతి ఖచ్చితంగా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. అదేవిధంగా ఏదైతే 5 లక్షలు ఇస్తామని చెప్పారో మృతుల కుటుంబానికి 5 లక్షలు కాకుండా 50 లక్షలు ఇస్తూ ఇంటికో ఉద్యోగాన్ని కూడా ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఈ విషయము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లబోతున్నాను ఈ విషయాన్ని. అదేవిధంగా గవర్నర్ గారికి కూడా, మానవ హక్కులు కాపాడే గవర్నర్ గారికి కూడా ఈ విషయం తీసుకెళ్తున్నాను. దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా, ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ డబ్బు రావాల్సింది, తక్షణం చర్యలు తీసుకోవాల్సింది అధికారులు. కాబట్టి అధికారులారా, మీరు తక్షణం కదిలో జరిగినటువంటి విస్ఫోటనాన్ని గుర్తించి వెంటనే వీరికి న్యాయం జరగాలని చెప్పి నేను మనసా వాచాకరంలో కోరుకుంటున్నాను. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ రోజు, అవునమ్మా మీరే కదా ఇంటి ఓనరు, ఏం జరిగిందమ్మా? వాళ్ళు బాడికి ఇచ్చినాం సార్, మేము ఇంట్లో ఉంటుంది సార్. బాడికుండే ఏమన్నాడు, మాకు గ్యాస్ అంటుకుంది అనేళ్ళకి పొగ నిండుకు వచ్చేసింది సార్. ఇంట్లోకి వచ్చేసరికి నేను ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా అటు పోయినా సార్. అటు పోయాలకి అందరూ జనాలు వచ్చేసినారు. నేను ఆడి పడిపోయినా, రాలేకపోయినా. నేను పడిపోయిన 2 సేపు పేలిపోయింది సార్. నీ అదృష్టం బాగుంది, నువ్వు వచ్చింటే చాలా వేరే రకమైన ప్రాణం కూడా ఉండదు. ఇంకోటి జెల్టైన్ స్టిక్స్ పేలగానే దాదాపు 200 మీటర్ల దూరంలో టాప్ ఎగిరిపడడం చాలా విచిత్రము. అక్కడ దాకా పడింది చూడండి. సో ఒక భాగం ఈ ఇంటి మీద పడింది. ఈ ఇంటి పూర్తి స్థాయి డ్యామేజ్ కూడా కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, మానవ హక్కుల నుంచి అయితేనేమి, ప్రజా సంఘాల తరఫు నుంచి అయితేనేమి, పార్టీల నుంచి అయితేనేమి, మీరు తక్షణమే ఈ ఇష్యూ జరిగి నిన్న నెల అంటే ఏప్రిల్లో 10వ తేదీ జరిగితే ఇంతవరకు వీళ్ళకు న్యాయం జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. అధికారులు తక్షణం స్పందించి, కలెక్టర్ గారు ముఖ్యంగా మీరు వచ్చారు, ఆ రోజు చూశారు. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేశారు, పంచనామా చేశారు, అన్ని రకాలుగా వాళ్ళు సహకరించారు. మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తక్షణం స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా కంప్లైంట్స్ రూపంలో మానవ హక్కులకు నేను వాళ్ళకి చేర్చే వాళ్ళను రాతపూర్వకంగా ఇవ్వాలమ్మా. ఇస్తే నేను తక్షణం మీకు చేర్చగలను. ఇప్పుడు ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్తాఫ్ గారు కూడా మాట్లాడుతూ కోరుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు ఈ విషయం పైన చర్చించుకోవడం బాధాకరంగా ఉంది. ఎందుకంటే
ఈ సంఘటన జరిగి దాదాపు 1 నెల 3 రోజులు జరుగుతుంది. ఈరోజు కూడా ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి లబ్ధి పొందుతారు అనే ఆశ చూపించి ఆ రోజు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత కదిరి శాసనసభ్యులు కందిగుంట వరప్రసాద్ గారు 5 లక్షలు ఇస్తారని మాట ఇచ్చారు. ఈరోజు వరకు వాళ్ళకి లబ్ధి చేకూరలేదు. దయచేసి మీరు ఏదైతే మాట ఇచ్చారో అవి తొందరగా వీళ్ళకి చేరేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాము. తర్వాత పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ళు అయితే ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేయాలి. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ళకి కూడా మీరు ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ సంఘటన ఉందో ఈ సంఘటనని ముఖ్యమంత్రి వరకు తీసుకుపోతాము. తర్వాత వివిధ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వీళ్ళకి చేయాలని కోరుకుంటాను. అదేవిధంగా ఏవైతే ప్రజా సంఘాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాయో వాళ్ళు వీళ్ళ పరిస్థితిని చూసి గమనించి వీళ్ళకు ఆర్థిక సహాయం చేస్తూ తర్వాత వీరైతే నష్టపోయినారో వీళ్ళకు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో వీళ్ళకి ఇక్కడ వచ్చి చూసి వాళ్ళకి సహాయం చేయాలని వివిధ ప్రజా సంఘాలు కోరుకుంటున్నాం. నమస్తే. మన బేగమమ్మ మా ఇంట్లో ఇల్లు పెట్టేది నేను ఎక్కడున్నారు